మీరు రిషిని తీసుకురాలేరు బాబాయ్ అని అంటాడు శైలేంద్ర. చూడు శైలేంద్ర, ఎందుకు తీసుకురాలేమో అనుకుంటున్నావు? మేము ఖచ్చితంగా రిషిని తీసుకువస్తాము అని అంటాడు మహేంద్ర. శైలేంద్ర నవ్వుతూ, బాబాయ్ నీకు ఇంకా అర్థం కావట్లేదా? కొంచెం రియాలిటీలోకి రండి. పోలీస్ స్టేషన్కి వచ్చారు, పోలీసులే చెప్పారు కదా కేసుని క్లోజ్ చేసేసాము అని. ఇంకా రిషిని తీసుకొస్తాము, రిషి బ్రతికే ఉన్నాడు అని మీరేవేవో కబుర్లు చెప్తే ఇంకా ఎవరు నమ్ముతారు బాబాయ్? వసుధార అంటావా? రిషిని ప్రేమించింది కాబట్టి తను ఆ విషయాన్ని జీర్ణించుకోలేక తను నమ్మలేకపోతుంది. అందుకే రిషి ఉన్నాడు అనే భ్రమలోనే ఉండి అలానే బ్రతుకుతుంది, వాస్తవంలోనికి రాలేకపోతుంది. మీరు కూడా అలానే ఉంటే ఎలా బాబాయ్ అని అంటాడు శైలేంద్ర. చూడు శైలేంద్ర, నేనే వాస్తవంలో ఉన్నాను, మీరే రియాలిటీలోకి రాలేకపోతున్నారు. రిషి సార్ ఎక్కడో క్షేమంగా ఉన్నారు అని అంటుంది వస్తారా. ఉంటే తీసుకురామని చెప్పాం కదా వస్తారా, తీసుకురా, అప్పుడు నమ్ముతాం మేము అని అంటాడు శైలేంద్ర. ఖచ్చితంగా తీసుకువస్తాను అని అంటుంది వస్తారా. నువ్వు తీసుకురాలేకపోతే అన్నమాట ప్రకారమే నువ్వు వెళ్ళిపోతావు కదా, మాట మీద నిలబడతావు కదా అని అంటాడు శైలేంద్ర. ఖచ్చితంగా మాట మీద నిలబడతాను, నేను వెళ్ళిపోతాను రిషి సార్ని తీసుకురాలేకపోతే అని అంటుంది వస్తారా. అయితే నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు వస్తారా అని అంటాడు శైలేంద్ర. నువ్వు కూడా రిషి సార్ని చూడడానికి సిద్ధంగా ఉండు అని అంటుంది వస్తారా. శైలేంద్ర అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా వస్తారాకి ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్ ఎక్కడున్నారో తెలియడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? టైం దగ్గర పడుతుంది, రిషి సార్ని తీసుకురాలేకపోతే నేను వెళ్ళిపోతాను అని ఛాలెంజ్ చేశాను. ఈ కొన్ని రోజుల్లో నాకు రిషి సార్ కనిపిస్తారా అని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. రిషి కోసం వసు చాలా వెతుకుతూ ఉంటుంది. రిషి జాడ మాత్రం వసుకి తెలియదు. ఇంకా టైం దగ్గర పడుతుంది. ఏంటమ్మా వస్తారా, టైం దగ్గరకు వచ్చేసింది, రిషి మనకి ఇంకా దొరకలేదు అని అంటాడు మహేంద్ర. ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళిపోతాను మావయ్య అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా, నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఆ శైలేంద్ర దేవయాని వదిన నిన్ను కావాలనే ఇక్కడ నుండి ఎలా అయినా పంపించడానికి అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్నంత మాత్రాన నువ్వు వెళ్ళిపోవాలా ఏంటి అని అంటాడు మహేంద్ర. ఒప్పందం ప్రకారం నేను రిషి సార్ని తీసుకురాలేకపోతే వెళ్ళిపోవాలి కదా మావయ్య, అదే కదా ఒప్పందం అని అంటుంది వస్తారా బాధగా. అది ఒప్పందమైనా నువ్వు నా ఇంటి కోడలవమ్మా, నువ్వు వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను, నేను అంగీకరించను కూడా అని అంటాడు మహేంద్ర. మావయ్య, మిమ్మల్ని ఈ కాలేజ్ని వదిలిపెట్టి నాకు కూడా వెళ్ళాలి అనిపించడం లేదు, కానీ ఒప్పందం ప్రకారం వెళ్ళక తప్పదు కదా మావయ్య అని అంటుంది వస్తారా. అమ్మా వస్తారా అని అంటాడు మహేంద్ర బాధగా. నాకు ఇచ్చిన గడువు రేపటితో పూర్తవుతుంది, ఇప్పటి వరకు రిషి సార్ ఆచూకీ నాకు తెలియలేదు, ఈ ఒక్క రోజులో తెలుస్తుంది అన్న నమ్మకం కూడా లేదు అని అంటుంది వస్తారా బాధగా. నువ్వేం అధైర్యపడొద్దమ్మా, రేపటి వరకు టైం ఉంది కదా, రిషి ఎక్కడున్నా సరే వెతుకుదాం, మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి రిషి ఎక్కడైనా కనిపించాడేమో అని అడుగుదాం. ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశాం కదా, ఇంకా ఈరోజు కూడా గట్టిగా ప్రయత్నిద్దాము అని అంటాడు మహేంద్ర. తర్వాత రోజు కూడా చాలా వెతుకుతారు రిషి కోసం, కానీ ఫలితం ఉండదు. చాలా నిరాశతో ఇంటికి తిరిగి వస్తారు మహేంద్ర వసు ఇద్దరు కూడా. ఇంటికి వచ్చేసరికి దేవయాని శైలేంద్ర సోఫాలో కూర్చుని ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి మహేంద్ర వసు ఇద్దరు కూడా షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటారు. దేవయాని సోఫాలో నుండి లేచి వస్తారా దగ్గరికి వచ్చి, రిషి ఎక్కడ వస్తారా, నీకు ఇచ్చిన గడువు ఈ రోజుతో పూర్తయిపోయింది, నువ్వు రిషిని తీసుకురాలేకపోయావు, ఇప్పుడు ఏమంటావు వస్తారా, నువ్వు నీ మాటకు కట్టుబడి వెళ్ళిపోతావా ఉంటావా అని అంటుంది దేవయాని. వసుధార నా కొడుకు భార్య, నా కోడలు, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళదు వస్తారా అని అంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర, రిషి చనిపోయాడు అంటే ఒప్పుకోరు, రిషిని తీసుకురమ్మంటే తీసుకురాలేరు, ఒప్పందం ప్రకారం మాట మీద నిలబడమంటే అది కూడా చేయను అంటున్నారు, అంటే మీ ఇష్టం వచ్చినట్టే జరగాలి అంటారు అంతే కదా అని అంటుంది దేవయాని. చూడండి, మీరు ఎన్ని చెప్పినా సరే రిషి సార్ ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నారు, నేను ఇది బలంగా నమ్ముతున్నాను అని అంటుంది వస్తారా. మరైతే ఎన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు వస్తారా, నీకు 3 నెలలు టైం కూడా ఇచ్చాం కదా, ఈ టైంలో భూమండలంలో ఎక్కడున్న రిషిని తీసుకొస్తాను అని శపథం కూడా చేశావు కదా, మరి ఆ శపథాన్ని నువ్వెందుకు నిలబెట్టుకోలేకపోయావు అని అంటుంది దేవయాని.
నా ప్రయత్నం నేను చేశాను, కానీ రిషి సార్ ఎక్కడున్నారో నాకు తెలియలేదు అని అంటుంది వస్తారా. మమ్మీ, ఇంకా నువ్వు వస్తారతో మాట్లాడతావేంటి? రిషి లేడు, చచ్చిపోయాడు. రిషి బ్రతికి ఉంటే రిషియే వచ్చేవాడు కదా. పోనీ ఎక్కడైనా ఉంటే రిషి ఆచూకీ వీళ్ళకైనా తెలిసేది కదా. రెండిట్లో ఏది జరగలేదు అంటే రిషి లేడని కదా అర్థం అని అంటాడు శైలేంద్ర. ఆ విషయం మనకు అర్థమవుతుంది నాన్న, కానీ వీళ్ళకే అర్థం కావట్లేదు అని అంటుంది దేవయాని. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా వసుధార మాత్రం మాట మీద నిలబడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఈ డిబిఎస్టి కాలేజ్ని వదిలి వెళ్ళిపోతుంది అని అంటాడు శైలేంద్ర. నువ్వెవడురా నా కోడల్ని వెళ్ళిపోమంటానికి అని అంటాడు మహేంద్ర. నేనేం వెళ్ళిపోమనలేదు కదా బాబాయ్, రిషిని తీసుకురాకపోతే తనే వెళ్ళిపోతానని చెప్పింది కదా అని అంటాడు మహేంద్రతో శైలేంద్ర. మీరు కావాలనే చేస్తున్నారు, ఇక నుండి మర్యాదగా వెళ్ళిపోండి అని అంటాడు మహేంద్ర. ఏంటి వస్తారా, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడడం లేదు కదా. నీకు కావాల్సింది డిబిఎస్టి కాలేజ్ మాత్రమే కదా, రిషి ప్రేమ కాదు కదా. అందుకే నువ్వు రిషిని తీసుకురాలేకపోయావు. రిషి ప్రేమను అడ్డం పెట్టుకుని కాలేజీని సొంతం చేసుకున్నావు. నీకు కావాల్సింది అదే కదా, రిషి కాదు కదా అని అంటుంది దేవయాని. అలా ఇంకా వసు మనసుని బాధ పెడుతూ ఉంటుంది దేవయాని. వసు ఇంకా భరించలేక, ఇంకా ఆపుతారా, నేను మాట మీద నిలబడడం లేదు అని నేను మీతో చెప్పలేదు కదా. నేను ఇచ్చిన మాట ప్రకారమే రిషి సార్ని తీసుకురావలేకపోయాను కాబట్టి నేను డిబిఎస్టి కాలేజ్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంది వస్తారా. ఇంకా ఆ మాట వినగానే శైలేంద్ర దేవయాని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఏంటి, నువ్వు నిజంగా మాట మీద నిలబడుతున్నావా, వెళ్ళిపోతున్నావా అని అంటాడు శైలేంద్ర. అవును, నేను డిబిఎస్టి కాలేజ్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ప్రాణం పోయినా సరే ఈ వసుధార ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది, మాట మీద నిలబెడుతుంది అని అంటుంది వస్తారా. శభాష్ వస్తారా, ఇప్పుడు వస్తారవి అనిపించుకున్నావు అని అంటుంది దేవయాని. అమ్మ వస్తారా, వాళ్ళేదో అన్నారని నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా, ప్లీజ్ అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని అంటాడు మహేంద్ర. లేదు మావయ్య, నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. రిషి సార్ లేకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. కాలేజ్ని జాగ్రత్తగా చూసుకోండి మావయ్య. రిషి సార్ ప్రాణం కాలేజ్, ఆ కాలేజ్ని మీరే కాపాడాలి. నేను వెళుతున్నాను అని వస్తారా అక్కడి నుండి బయలుదేరుతుంది. అమ్మ వస్తారా, ఆగమ్మా, నా మాట వినమ్మా, ఎవరో మాటలు విని నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా, ప్లీజ్ అమ్మా అని వస్తారా వెళ్తూ ఉంటే మహేంద్ర వెనకాల వెళుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా వెళ్ళిపోతుంటే వస్తారా శైలేంద్ర దేవయాని చూసుకుంటూ ఒకరినొకరు నవ్వుకుంటూ ఉంటారు. మహేంద్ర మాత్రం అమ్మ వస్తారా వెళ్ళకమ్మా అని బ్రతిమాలుతూ ఉంటాడు. అమ్మ వస్తారా, నీతో పాటు నేను కూడా వస్తాను, నేను కూడా వచ్చేస్తాను నీతో అని అంటాడు మహేంద్ర. వద్దు మావయ్య, మీరు కాలేజ్లో ఉండి కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కటి గమనిస్తూ కాలేజ్ని రాక్షసుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడండి అని అంటుంది వస్తారా. అమ్మ, ఇప్పుడు నువ్వు ఎక్కడికని వెళ్తావమ్మా అని అంటాడు మహేంద్ర. తెలియదు మావయ్య, దేవుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలి అనుకుంటే అక్కడికే తీసుకువెళ్తాడు, అక్కడే ఉంటాను అని అంటుంది వస్తారా. అలా బాధగా వస్తారా వెళ్ళిపోతూ ఉంటుంది. మహేంద్ర బాధగా వెళ్తున్న వసుని చూస్తూ ఉంటాడు. వెనకాల నుండి శైలేంద్ర దేవయాని వసుధార వెళ్ళిపోతుంటే నవ్వుకుంటూ ఉంటారు. అలా వస్తారా ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకుని అక్కడే ఉంటూ ఉంటుంది. రిషి జ్ఞాపకాలతో రిషిని తలుచుకుంటూ ఒక కాలేజ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అలా ఎవరిని చూసినా ఏం చూసినా రిషిలాగే కనిపిస్తూ ఉంటుంది వసుకి. అలాంటి సమయంలోనే రిషి ఎదురుపడతాడు వసుకి. అలా రిషి వసుల ప్రేమ కథ మళ్ళీ మొదలవబోతుంది. అలా ఇచ్చిన మాట ప్రకారం రిషిని తీసుకురాలేక అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది వసు. అలా దూరంగా వెళ్ళిపోయిన వసుకి రిషి ఎదురవుతాడు. రిషి వసుల ప్రోమో చూసిన తర్వాత మీకు ఎవరికైనా డౌట్ అనిపించిందా? మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో ఒకరికి డౌట్ అనిపించింది అనమాట. నన్ను అడిగారు, వసు దూరంగా వెళ్ళిపోతుందా, వేరే కాలేజ్లో వర్క్ చేసుకుంటూ ఉంటుందా అనేసి అడిగారు అనమాట. తను అడిగిన తర్వాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. అలా అయితేనే కదా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెష్గా లవ్ స్టార్ట్ అయ్యేది మళ్ళీ అనిపించింది. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.